So next problem, the sales turnover and profit of a company during 2 years was as follows. సో 2 years అంటే ఇంతకుముందు మనకు ప్రాబ్లంలో పి లిమిటెడ్ క్యూ లిమిటెడ్ అని డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చాడు. సో దే గివ్ డిఫరెంట్ కంపెనీస్. సో ఇందులో ఓన్లీ ఇయర్స్ వైజ్ ఇచ్చాడు. సో ఇయర్స్ 2 years అన్నట్టు. సో 1991 1 year and 1992 second year. So sales and profit are difference. So 1991 sales 1,50,000, profit 20,000. 1992 sales 1,70,000, profit 25,000. So you are required to calculate PV ratio, first one, and break even point, second one, and third one, sales required to earn a profit 40,000, and D, the profit made when sales are 2,50,000. E, margin of safety at a profit of 50,000. F, variable cost of the 2 periods. Okay. So this is the problem. Calculate 2 years different. పివి నిష్పత్తి ఒకటి, నెక్స్ట్ లాభ నష్టరహిత బిందువు 2, నెక్స్ట్ 40,000 లాభం ఆర్జించుటకు కావాల్సిన అమ్మకాలు, నెక్స్ట్ అమ్మకాలు 2,50,000 అయినప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత అంటే నికర లాభం ఎంత, అండ్ ప్రాఫిట్ 50,000 అయినప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత, అండ్ లాస్ట్ సంవత్సరంకు సంబంధించిన చర ఖర్చులు. ఓకే, సో let us calculate the problem. So first one, PV నిష్పత్తి. I already told PV ratio is equal to profit volume ratio. Profit volume ratio, different formulas. So PV ratio is equal to contribution by sales, sales minus variable cost by sales. So fixed cost plus profit by sales, 1 minus variable cost by sales. So changes in contribution, changes in sales. So sales ani idantha enduku, why I am told this? So changes in profit with changes in sales. So this problem given the sales, so that's why tell me changes in profits and changes in sales. So okay, 1991 PV ratio is equal to changes in contribution by changes in sales. So increase in profit and increase in
సేల్స్. సో ఇక్కడ చేంజెస్ ఇన్ కాంట్రిబ్యూషన్ బై చేంజెస్ ఇన్ సేల్స్, ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ బై ఇంక్రీజ్ ఇన్ సేల్స్. ప్రాఫిట్ 91 20,000 అండ్ 92 25,000. అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది 20,000కి 25,000కి. అట్లాగే నెక్స్ట్ 92 50,000 1,50,000 సేల్స్, 91 1,50,000 సేల్స్, అండ్ 92 1,70,000 సేల్స్. సేల్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో 5,000 ప్రాఫిట్, 25,000 20,000 25,000, 5,000 ప్రాఫిట్ అండ్ 20,000 సేల్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు PV రేషియో ఈజ్ ఈక్వల్ టు 25%. 25%. సో నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, లాభ నష్టరహిత బిందువు. సో లాభ నష్టరహిత బిందువు ఇన్ యూనిట్స్ అండ్ ఇన్ వాల్యూమ్స్. సో F by PV ratio, F by PV ratio, PV ratio is equal to C by S. PV ratio is equal to C by S into 100. PV ratio ఎంత ఫస్ట్ వచ్చింది 25%. సో 25 by 100 is equal to C by S means sales, 1,50,000. Multiple calculation, 25 into 1,50,000, 100 into C. So 100 into C is equal to 1,50,000 into 25, 3,37,50,000. Okay. So C is equal to 37,50,000 by 100. So is equal to 37,500. Rendu 0 two zeros and 37,500 break even point. Next S is equal to 1,50,000 sales minus 37,500. S మైనస్ ఇక్కడ వేరియబుల్ కాస్ట్ మనకు తెలియదు. సో వేరియబుల్ కాస్ట్ తెలియాలి కాబట్టి 1,50,000 నుంచి 37,500 తీసేయాలి. తీసేస్తే వచ్చింది 1,12,500. సో మనకు ప్రాఫిట్ ఎంత ఉంది? ప్రాఫిట్ 20,000 ఉంది. సో ప్రాఫిట్ అంటే 37,000 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. సో ఈ 37,500 నుంచి 20,000 తీసేస్తే వచ్చేది 17,500. ఓకేనా? ఎస్ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. మనం ఇంతకుముందు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కాబట్టి కాదు. సో ఇక్కడ మనకు సి ఈజ్ ఈక్వల్ టు 37,500 వచ్చింది. సో కాబట్టి ఆల్రెడీ మనకు సి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంది? వి. సో 1,50,000 మైనస్ 37,500, 1,12,500. అండ్ మనకు ప్రాఫిట్ తెలుసు కానీ ఫిక్స్డ్ కాస్ట్ తెలియదు కాబట్టి సి మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 17,500. సో ఓకే. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ 17,50,000 బై పివి రేషియో అంటే 25/100. సో 17,500 ఇంటూ 100/25. ఓకే. 17,500. సో ఇది ఎక్కడిది? 17,500 ఇక్కడిది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 17,500 వచ్చింది. సో ఇదే 17,500/25/100 ఈజ్ ఈక్వల్ టు 17,500 ఇంటూ 100/25. ఓకే.
చేస్తే ఎంత వస్తుంది 25 into 4 100 17,500 into 4 is equal to 70,000 answer. Okay, next sales required to earn a profit of 40,000. Sales required to earn a profit of 40,000 break even point is equal to F plus desired profit అంటే అదనపు ప్రాఫిట్ అన్నట్టు. టీపీ మీన్స్ షార్ట్కట్లో డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. సో ఎఫ్ అంటే ఆల్రెడీ మనకు వచ్చింది ఎంత 17,500 ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ అంటే మనం 40,000 ఎర్న్ ప్రాఫిట్ కాబట్టి దాన్ని డిజైర్డ్ ప్రాఫిట్ కిందకి అంటాం. సో 17,500 ప్లస్ 40,000 బై పీవీ రేషియో ఎంత 25% కాబట్టి 25/100. సో 17,500 ప్లస్ 40,000 ఈజ్ ఈక్వల్ టు 57,500 ఇంటూ 100/25. సో ఈజ్ ఈక్వల్ టు 25 into 4 is equal to 100. So 57,500 into 4 is equal to 2,30,000. 2,30,000. Third one, okay, 40,000 earning profit. To earn profit 40,000 ki 2,30,000. Okay. So next, profit made when sales are 2,50,000. Profit made when sales are 2,50,000 అంటే అమ్మకాలు 2,50,000 అయినప్పుడు సేల్స్ పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు C/S ఫార్ములా. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు C/S. సో పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంత 25/100 ఇంటూ C/S మీన్స్ సేల్స్ ఇంతకుముందు వచ్చినాయి 2,30,000 కాదు 2,50,000 ఇందులో బుక్లో ఇచ్చింది. సో 100 into C మల్టిపుల్ క్రాస్ క్యాల్కులేషన్ 100 into C 100C is equal to 2,50,000 into 25 62,50,000. C is equal to 62,50,000 by 100. 62,50,000 by 100. So C is equal to 62,500. 2 zeros 62,500. P means profit is equal to C minus F. C is equal to 62,500 minus F is equal to ఇంతకుముందు ఎంత వచ్చింది 17,500. సో మైనస్ 62,500 మైనస్ 17,500. P ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 45,000. సో ఓకే, నెక్స్ట్ ఏంటి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 50,000 అయినప్పుడు సో ఏంది ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై పీవీ రేషియో. సో మనకు ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 50,000 బై పీవీ రేషియో. 50,000 బై పీవీ రేషియో 25/100. 50,000 into 100/25. 25 is to 2 is equal to 250. So 3 zeros 3 zeros. 25 into 2,000 is equal to 50,000. So 2,000 into 100 is equal to 2 lakhs. Okay. So margin of safety answer 2 lakhs. Okay. Next, variable cost. ఫిక్స్డ్ చర ఖర్చులు అట్ ద పర్ ఇయర్. సో 91 ఇక్కడ 92 2 years ఇచ్చిండు. సో దాని 2 years సంబంధించిన అమ్మకాలు అండ్ లాభము రెండు ఇచ్చిండు. సో బోత్ ఆర్ గివెన్ ద సేల్స్ అండ్ ప్రాఫిట్. సో వేరియబుల్ కాస్ట్
1991 S. S means sales. Sales is equal to 1,50,000. V. V means variable cost is equal to 1,12,500. సో మనకు కాంట్రిబ్యూషన్ తెలియదు. సో ఏం చేయాలి? ఎస్ మైనస్ వి. సో 1,50,000 మైనస్ 1,12,500. సో ఈజ్ ఈక్వల్ 37,500. ఎఫ్ మనకు ఎఫ్ తెలుసు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వచ్చింది? 17,500. సో 37,000 C minus F is equal to P, profit. So 37,500 minus 17,500. P is equal to 20,000. Okay. Next to 1992. Same procedure. Sales is equal to 1,70,000. లెక్కలో ఇచ్చిందే మనకు. వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? వేరియబుల్ కాస్ట్ 1,27,500. సో సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ వి మీన్స్ 1,70,000 మైనస్ 1,27,500 ఈజ్ ఈక్వల్ టు సి 42,500. సో సి మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 17,500. సేమ్ బోత్ ఆర్ 91, 92. 17,500. సో 42,000 మైనస్ 42,500 మైనస్ 17,500 ఈజ్ ఈక్వల్ టు 25,000 ప్రాఫిట్. ఓకే. I will explain one more time. So given in problem, so sales turnover and profit a company during 2 years was follows. 2 సంవత్సరాలు ఏవైతుందో ఒకే కంపెనీ వాటికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించింది. సో ఇక్కడ 91 సేల్స్ 1,50,000, ప్రాఫిట్ 20,000. అండ్ 92 1,70,000, ప్రాఫిట్ 25,000. సో దీన్ని బేస్ చేసుకొని అబోవ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ క్యాల్కులేట్ దిస్ ఫస్ట్ వన్ పివి నిష్పత్తి, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అండ్ break-even point and sales required to earn a profit of 40,000 and the profit made when sales are 2,50,000 and margin of safety at a profit of 50,000 and last one variable cost of the 2 points, 2 periods. 2 periods means 91 and 92. So first one PV ratio means profit volume ratio. Profit volume ratio is equal to changes in profit, changes in contribution and changes in sales, increase in profit or increase in sales. So ఇక్కడ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, సేల్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 5,000 బై సేల్స్ ఎంత అయింది? 20,000 into 100. So 25,000 answer. 25% PV ratio is equal to 25%. Next, break-even point. Break-even point means break-even point విశ్లేషణ, break-even point analysis. So in units లో లెక్క కట్టవచ్చు, వాల్యూమ్ సేల్స్ వాల్యూలో లెక్క కట్టవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ నో ప్రాఫిట్ నో లాస్. బ్రేక్ ఈవెన్ పాయింట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ యూనిట్స్ వైజ్లో అండ్ వాల్యూస్లో కూడా లెక్క కట్టచ్చు. సో సూత్రం ఫార్ములా ఏంటంటే ఎఫ్ బై పివి రేషియో
పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు మనకు ఎఫ్ తెలుసు, పీవీ రేషియో తెలియదు. సో పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు సి బై ఎస్ ఇంటూ 100. సో పీవీ రేషియో 25/100 ఇంటూ క్రాస్ మల్టిప్లై 25/100 సి బై 1,50,000. సో 25 ఇంటూ 1,50,000 37,50,000 and 100 into C 100 C. So C is equal to 37,50,000 by 100. So C is equal to 37,500. Okay. Next మనకి సో సేల్స్ 1,50,000 మైనస్ 37,500. మనకు వేరియబుల్ కాస్ట్ తెలుస్తుంది. సో ఎంత వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ 1,12,500. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత ఉంది మనకు? ప్రాఫిట్ చేంజ్ ఇన్ ప్రాఫిట్ చేంజ్ ఇన్ సేల్స్ ఎంత ఉంది? 20,000 ఇంక్రీజ్ ఇన్ సేల్స్ అన్నట్టు. సో ఎంత ఉంది? P ఈజ్ ఈక్వల్ టు 20,000. సో C ఈజ్ ఈక్వల్ టు 37,500. C minus P is equal to F. 37,500 minus 20,000 is equal to F is equal to 17,500. Okay. Next break even point is equal to 17,500 by 25/100. So 17,500 into 100 by 25, 25 into 4, 100 is equal to 17,500 into 4 is equal to 70,000. Okay. Next, third one, sales required to earn a profit 40,000. అంటే అదనపు ప్రాఫిట్ మీన్స్ డిజైర్డ్ ప్రాఫిట్. సో డిజైర్డ్ ప్రాఫిట్కు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ లేదా సేల్స్. ఇది యూనిట్స్కి అయితే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, యూనిట్స్ వైజ్. కానీ సేల్స్ వచ్చిండు, సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 40,000 అయితే సేల్స్ ఫర్ డిజైర్డ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్స్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 17,500. ఓకే, ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ అంటే ఎంత? ఎర్న్ ప్రాఫిటే డిజైర్డ్ ప్రాఫిట్ 40,000 బై పీవీ రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 25%. సో ఇప్పుడు ఎట్లా? 17,500 ప్లస్ 40,000 ఈజ్ ఈక్వల్ 57,500 ఇంటూ 100 by 25. 25 into 4, 100. 57,000 into 4 is equal to 2,30,000. So number 4. Okay, clear? Next, last one, profit made when sales are 2,50,000. అంటే అమ్మకాలు 2,50,000 అయినప్పుడు నికర లాభం. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్డ్ C by S. Profit volume ratio is equal to C by S is equal to PV ratio is equal to 25%. C by S, S means 2,50,000. Cross multiply 25/100 into C by 2,50,000. 100 into C, 25 into 2,50,000. So 100 C is equal to 62,50,000. C is equal to 62,50,000 by 100. Okay, C is equal to 62,500. 62,500. So C minus F అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు C minus F. C is equal to 62,500 minus F means fixed cost 17,500. So P is equal to 45,000. Okay. Next,
Next, margin of safety, rakshan avadhi. So margin of safety, profit of 50,000. Margin of safety profit of 50,000. So profit is equal to 50,000. PV ratio is equal to 25%. So formula is profit by PV ratio. So profit is equal to 50,000 by PV ratio 25 by 100. 50,000 into 100 by 25 is equal to 25 into 2, 50, 3033 by 2 lakhs. 2,000 into 100 is equal to 2 lakhs. Okay, this is the margin of safety. And last one, variable cost. Variable cost of the two periods. Two periods means 1991 and 1992. Sales is equal to all our amounts are there. So we are calculate margin of safety. How to? And profit made can when sales are 2,50,000 and sales required when profit 40,000, and there are also PV ratio and break even point. So this is the 1991 and 1992. So 1991, S is equal to 1,50,000 sales, variable cost is equal to 1,12,500. So S minus V is equal to C, 1,50,000 minus 1,12,500, 37,500. F means fixed cost 17,500. C minus F is equal to P. So profit is equal to 20,000. 1991. Next, 1992. Sales is equal to 1,70,000. V is equal to 1,27,500 minus S minus V is equal to C is equal to 1,70,000 minus 1,27,500, 42,500. Okay. C minus F is equal to 42,500 minus 17,500. P is equal to 25,000. So, okay, right.